లోక్సత్తా ఉద్యమ నాయకుడు నరేడ్ల శ్రీనివాస్ విగ్రహాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు। ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నరేడ్ల శ్రీనివాస్ వినియోగదారుల పక్షాన పోరాడారు। మాజీ మంత్రి చొక్కారావు దగ్గర అనేది అంశాలపై చర్చించే వాళ్ళమన్నారు। చొక్కారావుని ఎలా మర్చిపోలేమో శ్రీను అన్నని కూడా మర్చిపోలేమన్నారు। ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్నా అన్నారు। నిధులు ఇప్పించే బాధ్యత కూడా నాది। ఈ జిల్లాకు పైడి జయరాజ్ లాంటి వారితో ఎంతో చరిత్ర ఉందన్నారు। నరేడ్ల శ్రీనివాస్ నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకుపోతామన్నారు। ఈ కార్యక్రమంలోని పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షులు పొన్నం రవిచంద్ర, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు। 87 ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ చదివిన తర్వాత అధ్యక్షుడు అయిన తర్వాత పెద్దల చొక్కారావు గారితో ఒక అటాచ్మెంట్, అదేవిధంగా వెంకటస్వామి గారితో సత్యనారాయణ గారితో ఉన్న చొక్కారావు గారి దగ్గర ఒక ఆత్మగా పెరిగి మరి ఆ సందర్భంలో శ్రీనన్న మేము కలిసి అనేకమైనటువంటి మాకు ఇవాళ కూడా జ్ఞాపకం ఉంది। ఆనాడు రాజేగావ్ స్థితి మహారాష్ట్రలో ఉన్నటువంటి అక్కడికి కూడా వెళ్ళి మరి మేము అక్కడ ఉన్నటువంటి వాటర్ షెడ్ ప్రోగ్రామ్ మీద కూడా ఆ రోజు చూసి రావడం జరిగింది। అంటే ఎప్పుడు కూడా భవిష్యత్తుకు సంబంధించి నీతి నిజాయితీకి మారుపేరుగా ఒకవైపు మరొక వైపు ఫిలిం సొసైటీ లాంటి ఒక స్వచ్ఛంద సంస్థల ద్వారా కళలను కళాకారులను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం తీసుకుంటూనే నిజాయితీగా వినియోగదారునికి ఇబ్బంది కలగద్దు, ఎప్పుడైనా మోసపోతే కన్స్యూమర్ ఫోరం ద్వారా అలా పేరే లోక్సత్తా నాయకుడిగా, కన్స్యూమర్ ఫోరం నాయకుడిగా, రైట్ ఇన్ఫర్మేషన్ నాయకుడిగా, ఇటు ఫిలిం సొసైటీలో ఒక వ్యవస్థాపకుడిగా ఈ సంస్థ అభివృద్ధికి కారణంగా ఇలా అనేక రకమాలుగా ఒక సామాజిక స్పృహతోటి దాని ఆలోచన అందరూ కూడా పుట్టిన వాళ్ళందరూ అన్ని రకాల కార్యక్రమాలు చేయలేరు। ఎవరో ఒక రంగంలో ఎవరో ఒక కార్యక్రమంలో వాళ్ళు ముందుకు పోయేటువంటి సందర్భంలో శ్రీనివాస్ గారు మీకు ఒకవైపు తెలిస్తే నాకు హృదయకాలం తెలుస్తుంటారు। ఇప్పుడు బాధితుల పక్షాన అధికారుల పక్షాన మామూలుగా అధికారులు ఏం ఫీల్ అవుతా ఉంటామంటే ఆర్టీ యాక్ట్ ద్వారా వచ్చినప్పటికీ పిటిషన్ వస్తే దీన్ని ఒక రకమైన నెగిటివ్ చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అధికారులు। కానీ శ్రీనివాస్ గారు మాట్లాడారు, శ్రీనివాస్ గారు చెప్పారు అంటే 100% నిజం అని చెప్పి ఇది ఒక అధికారి నమ్మే పరిస్థితి ఉండేది, అట్లాంటివి కనిపించుకొచ్చేవారు। కానీ అందరూ చూసాం ఆర్టీ అనగానే ఒక రకమైన వ్యవస్థ నీడు వ్యవస్థలో ఉంటుంది అనే భావన అందరికీ ఉంటుంది, అలాగే కన్స్యూమర్ ఫోరం అనగానే ఇంకో రకమైన భావన అందరికీ ఉంటుంది। కానీ దాన్ని నిష్పక్షపాతంగా సమాజహితంగా ఎక్కడ కూడా ఇలాంటి విమర్శలు తావేయకుండా ఇక అధికారుల మన్ననలు, బాధితుల మన్ననలు, సమాజ మన్ననలు అన్ని పొందిన మహనీయుడు శ్రీనివాస్ గారు। అలాంటి మహనీయుడు యొక్క ఈరోజు విగ్రహాన్ని మన ఫిలిం భవన్ కన్స్ట్రక్షన్ పెట్టుకోవడం అనేది చాలా గొప్ప సాంప్రదాయాన్ని భావిస్తా ఉన్నాను। దాన్ని కృషి చేసినటువంటి మా అధ్యక్షులు, కార్యదర్శి ఇద్దరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను। అట్లాగే వారి ఆశయాన్ని ఇంకా ముందు తీసుకునే విధంగా ఏ రకంగా కృషి చేస్తే బాగుంటుందో దాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాను। అలాగే గౌరవ మంత్రి గారు, గౌరవ